నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. రాజేంద్రనగర్ పరిధిలో 139 కోట్ల విలువైన 4 పార్కులను కాపాడింది హైడ్రా. 19,878 గజాల పార్కు స్థలం కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు కబ్జాదారులు. దీని మీద హైడ్రాకు ఫిర్యాదులు అందినాయి. వివిధ శాఖల సమన్వయంతో అది పార్కు స్థలం అని నిర్ధారణ అయినాక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గత 6 నెలలలో 2,233 కోట్లు చెల్లించింది రేవంత్ సర్కార్. 2.18 లక్షల ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. అందులో 16,576 ఇండ్లకు స్లాబ్ పూర్తయింది. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టును ఆపేటందుకు పోరాటం చేస్తున్నది రేవంత్ సర్కార్. రాష్ట్ర హక్కులను ఎట్టి పరిస్థితులలో వదులుకోబోమని, బనకచెర్లను ఆపి తీరుతామని చెప్తున్నది రేవంత్ సర్కార్. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలనే అంశం మీద రైజింగ్ విజన్ పేరుతోటి డాక్యుమెంట్ రూపొందిస్తున్నది రేవంత్ సర్కార్. ఇందుకోసం అక్టోబర్ 25 వరకు సర్వే నిర్వహిస్తున్నది. పౌరులు, ఉద్యోగులందరూ పాల్గొనేటట్టు ఆన్లైన్ సర్వే నిర్వహిస్తుంది. దొంగ ఓట్ల విషయంలో రేవంత్ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ అబాస్ పాలైండు. 2023కు ముందే నమోదైన ఓట్లను చూపించి కొత్తగా నమోదైన ఓట్లుగా చెప్పిండు. ఈ ఆరోపణల్ని ఆధారాలతో సహా ఖండించింది ఎన్నికల కమిషన్. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం జరిగిన మాట నిజమేనని చెప్పి బాంబు వేల్చింది కల్వకుంట్ల కవిత. గ్రూప్ 1 అభ్యర్థులతోటి తెలంగాణ జాగృతి తరపున మాట్లాడిన కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం రేపు. శనార్థులు.